రఘునందన్ యండమూరి ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని అమెరికా వెళ్ళాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నాడు. మంచి జీవితం, పెళ్లి కూడా అయింది. చూడటానికి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి కుటుంబం, కెరియర్, భవిష్యత్ ఇలా అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ కొన్ని అలవాట్లు మనిషిని పూర్తిగా నాశనం చేస్తాయి. రఘునందన్ జూదానికి అలవాటు అయ్యాడు. కొన్ని డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించాలని ప్రయత్నించేవాడు. కానీ ఎప్పుడూ అదృష్టం ఒకేలా ఉండదు. త్వరలోనే రఘునందన్ అప్పుల ఊబిలో పడ్డాడు. ఈ అప్పులు తీర్చడానికి ఏమైనా చేయడానికి వెనుకంజ వేయకూడదనే స్థితిలోకి వచ్చాడు. ఇప్పుడే రఘునందన్‌కి ఒక చెడు ఆలోచన వచ్చింది. తనకు పరిచయం ఉన్న సర్కిల్‌లో మంచి సంపన్నమైన కుటుంబం గుర్తొచ్చింది. వాళ్ళే వెంకట్ మరియు లత వెన్న. వెంకట్ మరియు అతని భార్య లత ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు. వాళ్ళు పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రూసియానా అపార్ట్మెంట్‌లో ఉంటూ అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నారు. వెంకట్, లతలకి 10 నెలల కూతురు సాన్వి ఉంది. వాళ్ళతో పాటు సాన్వి వాళ్ళ అమ్మమ్మ సత్యవతి కూడా వాళ్ళతోనే ఉంటున్నారు. అప్పుడే రఘునందన్ ఒక ప్లాన్ వేశాడు. ఎలాగైనా వెంకట్ మరియు లతల కూతురు సాన్విని కిడ్నాప్ చేసి డబ్బులు అడగాలని. రఘునందన్ తన ప్లాన్‌లో భాగంగానే ఒక ర్యాన్సమ్ లెటర్ అంటే ఎలా డబ్బులు అడగాలి, ఎలా మాట్లాడాలని ముందుగానే ఒక లెటర్ తయారు చేశాడు. 2012 అక్టోబర్ 22 ఆ రోజు మధ్యాహ్నం రఘునందన్ వెంకట్ ఉంటున్న అపార్ట్మెంట్‌కి వెళ్ళాడు. ఇంట్లో వెంకట్ వాళ్ళ అత్త సత్యవతి మాత్రమే ఉన్నారు. మొదట రఘునందన్ డోర్ తట్టాడు. అప్పుడే వెంకట్ వాళ్ళ అత్త సత్యవతి డోర్ ఓపెన్ చేశారు. రఘునందన్ తనతో తీసుకెళ్లిన కత్తిని సత్యవతికి చూపిస్తూ అక్కడే పడుకుని ఉన్న సాన్విని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ కత్తిని అలాగే సత్యవతి వైపు చూపిస్తూ దగ్గరికి రావద్దు అంటూ సత్యవతిని భయానికి గురిచేశాడు. సత్యవతి తేరుకొని పాపని వదిలేయమని బతిమాలగా, ఎక్కడ సత్యవతి అరుస్తుందేమోనని తన దగ్గర ఉన్న కత్తితో సత్యవతి గొంతు కోసి కడుపులో కూడా పొడిచాడు. ఈ పెనుగులాటలో రఘునందన్, సాన్వి ఇద్దరు కూడా కింద పడ్డారు. సత్యవతి చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. కానీ పెనుగులాటలో సాన్వికి కూడా కొన్ని గాయాలవ్వడంతో సాన్వి ఏడవడం మొదలుపెట్టింది. సాన్వి ఏడవడంతో ఒక్కసారిగా రఘునందన్‌కి భయం వేసింది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు వింటే తనకు ప్రమాదమని. వెంటనే తన దగ్గర ఉన్న హ్యాండ్ కర్చీఫ్‌తో సాన్వి నోట్లో పెట్టాడు. ఆ తర్వాత ఒక టవల్‌తో కర్చీఫ్ ఊడిపోకుండా సాన్వి మెడకు కట్టాడు. కొద్ది నిమిషాలకే సాన్వి ఊపిరి ఆడకపోవడంతో చనిపోయింది. రఘునందన్ మాత్రం ఇంట్లో సూట్‌కేస్‌లు మరియు ఏమైనా నగలు దొరుకుతాయేమోనని వెతకడం మొదలుపెట్టాడు. రఘునందన్‌కి కొన్ని నగలు దొరికాయి. అలాగే ఒక సూట్‌కేస్ తీసుకొని సాన్వి డెడ్ బాడీని అందులో పెట్టి, దాని జీప్ సగం ఓపెన్‌గా పెట్టి, అదే అపార్ట్మెంట్‌లో ఉన్న జిమ్‌లో వదిలేసి తన అపార్ట్మెంట్‌కి వెళ్ళిపోయాడు. తన అపార్ట్మెంట్‌లో స్నానం చేసి, తిరిగి వెంకట్ వాళ్ళ అపార్ట్మెంట్‌కి వెళ్ళి, ఆ సూట్‌కేస్‌ని తీసుకొని అదే అపార్ట్మెంట్‌లో ఉన్న డస్ట్‌బిన్‌లో వేశాడు. కొన్ని నగలని తన దగ్గర పెట్టుకొని, మిగతా నగలని అక్కడే ఉన్న నదిలో పారవేసి, మిగతా నగల్ని బ్యాగ్‌లో పెట్టుకొని ఆఫీస్ వెళ్ళిపోయాడు. ఆఫీస్ వెళ్ళాక వెండింగ్ మెషిన్ వెనకాల దాచాడు తన బ్యాగ్‌ని. అలాగే సాన్వి ఇంటికి వెళ్ళి అక్కడ ర్యాన్సమ్ లెటర్‌ని పెట్టేసి వెళ్ళిపోయాడు. తరువాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఆ లెటర్‌లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు గుర్తించారు. అది అలా ఉండగా సాన్వి మదర్ లత తన ఆఫీస్ లంచ్ బ్రేక్‌లో ఇంటికి ఫోన్ చేసి సత్యవతితో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ రెస్పాన్స్ రాలేదు. వెంకట్ ఇంటికి వెళ్లి చూసేసరికి సాన్వి గ్రాండ్ మదర్ డెడ్ బాడీ కనబడింది. మరియు సాన్వి అక్కడ లేదు. వెంకట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అలాగే అక్కడ ర్యాన్సమ్ లెటర్స్ పడి ఉండటంతో అది గమనించాడు. ఆ లెటర్‌లో ఇలా రాశాడు. వెంకట్, నీ డాటర్‌ని కిడ్నాప్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ కంప్లెయింట్ చేయకూడదు. చేస్తే గనక నీ పాపని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను. ఈవినింగ్ 8 లోపు మీ వైఫ్ లతతో 50,000 యూఎస్‌డి క్యాష్‌ని బాజా ఫ్రెష్ ఎట్ యాక్మే స్టోర్ కాంప్లెక్స్‌కి పంపాలి అని రాశాడు. రఘునందన్ చెప్పినట్లే పోలీసు వారి పర్యవేక్షణలో సాన్వి మదర్ స్టోర్ కాంప్లెక్స్‌కి వెళ్ళింది. కానీ రఘునందన్ మాత్రం కలవలేదు. అలాగే పోలీసులు అపార్ట్మెంట్ మరియు పరిసర ప్రాంతాల్లో పాప కోసం వెతికారు. కానీ పాప కనిపించలేదు. 3 రోజులు గడిచాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. కానీ పాప జాడ ఇంకా తెలియలేదు.
అప్పుడే పోలీసుల విచారణలో భాగంగా వాళ్ళ దృష్టి రఘునందన్ మీద పడింది. వాళ్ళు తనని కాంటాక్ట్ అయ్యి తనను విచారించాలని రఘునందన్‌కి తెలిపారు. దానిలో భాగంగానే 2012 అక్టోబర్ 25 పోలీసులు రఘునందన్‌ని కలిశారు. తమకు ఇన్వెస్టిగేషన్‌లో సహకరించి పాపను గుర్తించడంలో సహాయం చేయాలని వారు అడగ్గా, రఘునందన్ మారు మాట్లాడకుండా తను పోలీసులకు సహకరిస్తానని వారితో పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. పోలీసులు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయాక తిరిగి తనను తీసుకొచ్చిన ప్రదేశంలోకి వదిలిపెడతామని కూడా చెప్పారు. అప్పుడు మధ్యాహ్నం 3:15 పోలీసులు తన మొబైల్ సెర్చ్ చేయాలని రఘునందన్‌ని అడగ్గా, రఘునందన్ దానికి సరే అని తన మొబైల్‌ను వాళ్ళకి ఇచ్చాడు. పోలీసులు దశలవారీగా రఘునందన్‌ని విచారించగా, వారికి కొన్ని సందేహాలు కలిగాయి. అందులో ఒకటి, రఘునందన్ భార్య ప్రెగ్నెంట్ మరియు తను చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ 22, 2012 అంటే పాప మరియు పాప గ్రాండ్ మదర్ మర్డర్ జరిగిన రోజు. రఘునందన్ లంచ్‌కి ఇంటికి రాలేదని, కానీ రఘునందన్ మాత్రం లంచ్‌కి ఇంటికి వెళ్ళాయని చెప్పడంతో పోలీసులకి రఘునందన్ లేదా అతని భార్య అబద్ధం ఆడుతున్నారని అర్థమయింది. పోలీసులు ఇంకా విచారణ కొనసాగించాక, అంటే రఘునందన్ రైటింగ్ చెక్ చేయడం, పాప ఫోటో చూపించినప్పుడు రఘునందన్ ఎమోషనల్ అవ్వడం, ఇవన్నీ చూసి పోలీసులకు నమ్మకం కలిగింది. ఇది ఖచ్చితంగా రఘునందన్ చేసి ఉంటాడని. పోలీసులు రఘునందన్‌ని నిజం చెప్పాలని అడగ్గా, రఘునందన్ మొత్తం చెప్పేశాడు. తను మర్డర్ చేయాలని అనుకోలేదని, పాపను కిడ్నాప్ చేసి కొంత డబ్బుని పాప తల్లిదండ్రుల నుండి తీసుకోవాలన్నదే తన ప్లాన్ అని చెప్పాడు. తరువాత రఘునందన్ మొత్తం చెప్పేశాడు. తను ఎలా ప్లాన్ చేసింది, సంఘటన ఎలా జరిగిందో. పోలీసులు రఘునందన్ మీద జంట హత్యల నేరం కింద హత్య మరియు దొంగతనం తదితర కేసులు నమోదు చేసి సెల్లో వేశారు. కానీ రఘునందన్ ఇది తను సొంతగా చేయలేదని, ఇద్దరు తెల్లవాళ్ళు తనతో బలవంతంగా చేయించారని పోలీసులకి సెల్లో ఉన్నప్పుడు చెప్తూ కొన్ని లెటర్స్ కూడా రాసేవాడు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ బ్రాడ్‌బెరీకి. రఘునందన్ తరపున న్యాయవాదులు బాగానే ప్రయత్నించినా సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్, డీఎన్ఏ మ్యాచ్ అవ్వడం అన్నీ అతనికి వ్యతిరేకంగా నేరం చేశాడు అని బలంగా ఉన్నాయి. చివరగా ట్రయల్‌లో రఘునందన్ తను నేరం చేశానని ఒప్పుకోవడంతో కోర్టు నవంబర్ 20, 2014 ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే 2024 వరకు రఘునందన్ ఉరిశిక్ష పడ్డ ఖైదీలాగే జైలు జీవితం గడిపాడు. మొదటగా జనవరి 8, 2018 రఘునందన్ ఉరిశిక్ష వారెంట్ ఆమోదం పొందగా, ఫిబ్రవరి 23, 2018లో ఉరి అమలు అవ్వాల్సి ఉండగా, శిక్ష మాత్రం అమలు కాలేదు. ఎందుకంటే పెన్సిల్వేనియా రాష్ట్రంలో అన్ని ఉరిశిక్షలు తాత్కాలికంగా ఆపాలని అక్కడి గవర్నర్ టామ్ వాల్ 2015లో ప్రకటించారు. ఇది నేరస్తుల మీద దయతో కాదని, ఇది ఉరిశిక్ష పడ్డ ఖైదీల మెయింటెనెన్స్ మరియు ఉరిశిక్షకి అవుతున్న ఖర్చు దృష్టిలో పెట్టుకొని ఉరిశిక్షలు తాత్కాలికంగా అమలు చేయరాదని వాళ్ళు నిర్ణయించారు. ఈ తాత్కాలిక ఉరిశిక్ష నిలిపివేత రఘునందన్‌కి కూడా కలిసి వచ్చింది. అందుకే 2018లో ఉరి అమలు ఉండగా అది నిలిచిపోయింది. ఈ ఉరిశిక్షల నిలిపివేత 2023 ఫిబ్రవరి వరకు ఉండగా, ఆ తర్వాత గవర్నర్స్ కూడా నిలిపివేతను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రఘునందన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ కారాగారంలో శిక్ష అనుభవిస్తూ బ్రతికి ఉన్నాడు. వేచి చూద్దాం, రఘునందన్‌కి ఉరి అమలు అవుతుందా? జంట హత్యల కేసులు లేదా ఉరి నుండి బయటపడతాడా? చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది.